మన వాక్యధ్యానం కొరకు మీ పేర్లు సరిగ్గా పెట్టుకొని రండి. బుజ్జి A30 అని వచ్చారు, ఎవరు చూసుకోండి. పేర్లు మార్చుకోండి. P అని వచ్చారు, ఎవరు ఒకళ్ళు. ఒకసారి మీ పూర్తి పేరుతో రండి. ఓకే, రండి. మన వాక్య ధ్యానం కొరకు నిన్నటి దినంలో మనం 1 కొరింథీ 6వ అధ్యాయంలో కొన్ని విషయాల్ని మనం చూస్తూ వస్తాం. ఏంటంటే, నాకు అన్నీ యోగ్యమైనవే కానీ, అంటే నాకు స్వేచ్ఛ ఉంది కానీ నేను అన్నిటినీ చేయను, నా స్వేచ్ఛని నేను దుర్వినియోగం చేసుకోను అనేది ఒక విషయం. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మన అలవాట్లన్నీ నియంత్రించుకోవడం. రెండవదిగా, నేను దేనికి బానిసను కాను అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే మనం ఏదైతే విడిచిపెట్టలేకపోతా ఉన్నామో దానికి మనం బానిస అయినట్లే. రజని ఓకే, దేనికి మనం బానిస అయ్యామో, అంటే దేన్ని మనం విడిచిపెట్టలేకపోతా ఉన్నామో దానికి మనం బానిస అయినట్లే. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆత్మీయ విడుదలని మనం ఎక్సర్సైజ్ చేయాలి. పాపం ఎప్పుడు కూడా బానిసత్వంలోకి నడిపిస్తుంది, బానిసత్వంతో ముగిస్తుంది అనే విషయాన్ని మనం చూసాం. తర్వాత మనం చూసినప్పుడు మరి శరీరాన్ని దేవునికి అంకితం చేయాలి. కేవలం ఆత్మ మాత్రమే విమోచించబడదు కానీ శరీరం కూడా విమోచించబడింది అనే విషయాన్ని చూసాం. అది మనం పునరుద్ధానంలో దేవుడు ప్రభుని ఎలా లేపాడో మన కూడా అలా లేపుతాడు. అంటే మనం ఉన్నట్టుగానే చూస్తాం కానీ మన మహిమ శరీరాలతో దేవుడు లేపుతాడు అనే విషయాన్ని కూడా చూస్తాం. ఈ 4 విషయాలు నిన్నటి ఉదయ కాలంలో మనం చూస్తున్నాం. 5వదిగా చూస్తే వచనం 15, అంటే మనం 6వ అధ్యాయం 1 కొరింథీ 6వ అధ్యాయం నుంచి మనం మెయిన్ విషయాన్ని తీసుకున్నాం. 12 నుంచి 20 వరకు వచనాలు. అందులో మనం మరి 15వ వచనంలో చూస్తే ఆయన ఏమంటాడంటే, మీ శరీరాలు క్రీస్తుకి అవయవాలు. అంటే చాలా మంది చెప్తా ఉంటే వింటాం కదా మనం, యేసుక్రీస్తు ప్రభువుకి వేరే అవయవాలు ఏమీ లేవు, మనమే చేతులు, మనమే కాళ్ళు, మనమే కళ్ళు అని. నువ్వు వెళ్తేనే ఆయన వెళ్తాడు, నువ్వు చెప్తేనే ఆయన చెప్తాడు. ప్రజల దగ్గరికి, స్వార్థ విరన్న ప్రజల దగ్గరికి మనం వెళ్తేనే యేసుక్రీస్తు ప్రభు వెళ్తాడు. సో ఆయనకి అవయవాలు వేరేగా ఏం లేవు, మన శరీరాలే క్రీస్తుకి అవయవాలు. అది 15వ వచనంలో భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు ఆ విషయం గురించి. అంటే ఏంటి అంటే, మనం ఒంటరిగా పనిచేయట్లా, మనం చేసే ప్రతి పనితో కూడా యేసుక్రీస్తు ప్రభుకి సంబంధం కలిగి ఉంది. క్రైస్తవ జీవితంలో మరి ప్రతి వారి యొక్క జీవితంలో పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అని 2 ఉంటాయి. అంటే బయటికి బాహటంగా కనిపించేటువంటి విషయాలు, తర్వాత అనేకమైనటువంటి కనిపించని లోపలి విషయాలు, అంటే ఇతరులతో చెప్పనటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు. సో మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు, లేకపోతే క్రైస్తవులుగా ఉన్నప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో ఏది కూడా ప్రైవేట్గా, అంటే రహస్యంగా, మనకే చెందిందిగా ఉండేది ఏది కూడా లేదు. అసలు అలా ఉంది అని మనం చెప్పుకోవడానికి కూడా లేదు, మనం చెప్పుకోలేం కూడా. ఎందుకు అంటే మన జీవితంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుతో ముడిపడి ఉన్నాయి, అవన్నీ కూడా ఆయనకు తెలిసే ఉన్నాయి. అందుకని మన జీవితం క్రీస్తుని ప్రతిబింబిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క అంటే మనం ఒక రకంగా అద్దం లాంటి వాళ్ళం. ఆ అద్దంలోకి చూసే వాళ్ళందరికీ మనం అక్కడ అద్దం ముందు నుంచినప్పుడు అద్దంలో యేసుక్రీస్తు ప్రభు కనపడాలి, అంటే దాన్ని చూడాలి వేరే వాళ్ళు. కాబట్టి మరి మనం ఎట్లాంటి వారంగా ఉన్నాం ఈ యొక్క భూమి మీద అనంటే, ఒక రాయబారులంగా ఉన్నాం.
రాయబారులు అంటే ఎవరో తెలుసా? రాయబారులు అంటే భారతదేశపు రాయబారి అని అంటే అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో మన రాయబారి కార్యాలయాలు ఉంటాయి. అంటే పొరుగు దేశాలతో మనకు ఉండేటువంటి సంబంధాలని వాళ్ళు మానిటర్ చేస్తుంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆ విషయాలన్నిటినీ మరి వాళ్ళు తీసుకుంటా ఉంటారు. అంటే మన దేశం తరఫున వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే వాళ్ళు అమెరికాలో మరి భారతదేశపు రాయబార కార్యాలయం ఉంది, అక్కడ ఒక రాయబారి ఉన్నాడు అని అంటే అర్థం ఏంటి అంటే ఇండియా దేశాన్ని అమెరికాలో రిప్రజెంట్ చేస్తున్నాడు, ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఆ విధంగా ఈ భూమి మీద మనం కూడా మరి రాయబారులంగా ఉన్నాం. ఎవరికి మనం రాయబారులము? ప్రతి విశ్వాసి కూడా క్రీస్తుని ప్రతిఫలించేట్లుగా క్రీస్తుకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు భూమి మీద. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనకు ఒక ప్రైవేట్ జీవితం, వ్యక్తిగతమైన జీవితం ఉంది అని కాదు, కానీ మన జీవితం అంతటి ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతిబింబాలుగా మనం ఉండాలి. ఒకటైతే, రెండవదిగా మరి ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుని రిప్రజెంట్ చేస్తా, లేకపోతే ఆయనకి ప్రాతినిధ్యం వహిస్తా మనం ఈ భూమి మీద జీవించాలి. ఎట్లా అయితే ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించినట్లు రాయబారి ఆ దేశంలో, పొరుగు దేశంలో నివసిస్తాడో, మనం కూడా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి ప్రాతినిధ్యం వహిస్తా ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకంలో పెట్టుకున్నప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదని, యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మనం ప్రయాణం చేస్తా ఉన్నామని, ఆయన్ని మరి ఆయన్ని రిప్రజెంట్ చేయడానికి, లేకపోతే ఆయన్ని 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 చూపించటానికి, మరి భూమి మీద ఆయన తెలియనటువంటి అనేక మంది ప్రజలకి ఆయన్ని చూపించడానికి మనం ఈ భూమి మీద ఉన్నాము అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తర్వాత మనం 18వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ ఒక మంచి సూత్రాన్ని, అది యవనస్తులకేమి, చిన్నవాళ్ళకేమి, పెద్దవాళ్ళకు కూడా, వయసు వచ్చిన వాళ్ళకు కూడా ఒక మంచి సూత్రాన్ని చెప్తా ఉన్నాడు. అది మరి ఆయన తిమోతికి రాస్తా కూడా ఆయన ఇదే మాట మాట్లాడతాడు. ఏంటి అంటే, వ్యభిచారం నుంచి పారిపోండి. నిజమే, సాధారణంగా ప్రతి పాపంతో కూడా పోరాడమని చెప్తా ఉంటది బైబిల్. పాపంతో పోరాడమని చెప్తాం. కానీ ఒక్క వ్యభిచారంతో మాత్రం మరి పారిపోమని చెప్తా ఉంది. పౌలు తిమోతికి రాసిన వేరొక పత్రికలో కూడా అంటాడు, యవనస్తుడా నీ యవనేచ్ఛల నుంచి పారిపో అంటాడు. పారిపోవడం అంటే చాలాసార్లు మనం ఏమైనా పిరికి వాళ్ళమా, మేము చాలా ధైర్యస్తులు అండి, దేన్ని నేను ఎదుర్కొంటామండి అని మనం బెంకాలు పోతాం. చాలా విషయాల్లో మరి చాలా విషయాల్లో మనం అట్లా ఉంటాం. కానీ పౌలు భక్తుడు ఇక్కడ వ్యభిచారంతో పోరాడు అని అనలా, వ్యభిచార పాపంతో పోరాడు అని అనలా, కానీ పారిపోమని చెప్తా ఉన్నాడు అనమాట. నిజమే, బైబిల్లో కూడా చాలా ఉదాహరణలు పారిపోయి గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడే ఉండి దాంట్లో పడిపోయి ఈగలాగా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే మరి 2 ప్రాముఖ్యమైన ఉదాహరణలు కనుక మనం చూస్తే, మరి ఈ యొక్క వ్యభిచారం నుంచి, యవనస్తుల నుంచి పారిపోయినటువంటి యవనస్తుడు అనగానే మన అందరి మైండ్స్ లోకి ఒకే ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఆయన ఎవరంటే యోసేపు. అందరికీ ఇదే ఉదాహరణ మరి జ్ఞాపకం వస్తుంది. చూసినట్లయితే యోసేపు తన చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి పారిపోయాడు. ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, ఆ పారిపోవడం వల్ల తనకి శిక్ష పడుతుంది అని తెలిసి కూడా పారిపోయాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. చూసే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఈ యొక్క వ్యభిచార పాపం అనే దాని నుంచి పారిపోవాలి. మనం కూడా ఇతరులకి పారిపోమని సలహా ఇవ్వాలి. అక్కడుండి యుద్ధం చేయి, నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకో, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకో అనే సలహాలు మనం ఇవ్వకూడదు. దేవుని వాక్యం అలా చెప్పట్లే. ఈ విషయంలో మాత్రం పారిపోమని చెప్తుంది. అంటే ఎవరైతే ఈ విషయానికి మరి ప్రేరేపిస్తా ఉన్నారో వాళ్ళ నుంచి పారిపోవడం. మరి నిజమే, తన అంగీని వదిలేసి పారిపోయాడంట యోసేపు. మరి అంగీ కోసం తను పోరాడితే, అంటే అంగీని తీసుకోవడానికి ఒక నిమిషం ఆగితే
తన జీవితం ఏమవుతుందో, మరి తన జీవితంలోకి వస్తున్నటువంటి పాపం తను ఏం చేస్తుందో అనే భయంతో మరి దాన్ని కూడా అక్కడ వదిలేసి పారిపోయినట్లుగా ఎంత త్వరపడి పారిపోయాడు కాబట్టి అంతమందికి మరి ఒక ఉదాహరణగా నిలిచాడు యోసేపు. అదేవిధంగా మరి యుద్ధానికి వెళ్లకుండా, రాజులు యుద్ధానికి వెళ్లే కాలం, వసంత కాలంలో యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద నుంచి పాపం చేయడానికి అవసరమైన కారణాన్ని పదే పదే నిల్చొని చూస్తా ఉండటం వలన దావీదు పాపంలో పడిపోయాడు. 2 సమూయేలు 11వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ ఇంత పెద్ద మచ్చ అంత పెద్ద దైవజనుడికి ఎందుకు పడింది అనంటే, పారిపోలా తను ఆ మిద్దె మీద నిలబడి చూస్తా ఉన్నాడు. దానివల్లనే తన కళ్ళల్లోంచి, మైండ్లోంచి, హృదయంలోంచి పాపం వచ్చింది. శరీరం మరి తనకున్న అధికారాన్ని వాడి పాపం చేయడానికి ప్రేరేపించింది. శోధనలో పడిపోయాడు, శోధనను జయించలేకపోయాడు. మరి తన జీవితంలో అంత పెద్ద హృదయానుసారుడైనటువంటి, దేవునికి హృదయానుసారుడైనటువంటి వ్యక్తి జీవితంలో ఓ పెద్ద మచ్చ, ఒక పెద్ద ఒక ఫుల్ స్టాప్, దేవునితో సహవాసానికి ఒక ఫుల్ స్టాప్ పడిపోయి. ఎంత గొప్ప పాఠం ఇది మనకి. మరి నిజమే, కొన్ని శోధనల్ని ఎదుర్కోవాలని చూస్తూ ఉంటాం, కానీ కొన్ని శోధనల నుంచి మనం దూరంగా వెళ్ళాలి అనేది జ్ఞానం. అటువంటి శోధనల గురించి రాయబడింది. అదేంటంటే వ్యభిచారం. అంటే అది ఒక సంబంధంతో మొదలవుతుంది, మాటలతో మొదలవుతుంది, చూపులతో మొదలవుతుంది. మరి అది క్రియ చేసేదాకా మరి వ్యక్తుల్ని వదిలిపెట్టదు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి లోకాన్ని కనుక గమనిస్తే, మరి ఈవెన్ విశ్వాసుల్ని గమనిస్తే ఈ పాపానికి వయసు లేదు. కాబట్టి జాగ్రత్త. ఏ పాపాన్నైనా ఎదుర్కొని పోరాటం చేయొచ్చు, కానీ వ్యభిచార పాపాన్ని మాత్రం ఎదుర్కోకూడదు. దాని నుంచి దూరంగా పారిపోవాలి. అదే దానికి ఉన్నటువంటి విజయం. మరి దాన్ని మనం గెలవాలి అనంటే మనం దూరంగా పారిపోక తప్పదు. తర్వాత మనం చూస్తే 19వ వచనంలో ఒక చక్కని విషయాన్ని మరి భక్తుడు రాస్తా ఉన్నాడు. ఏంటంటే, మీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయము, మీ శరీరం పరిశుద్ధాత్మక ఆలయం అనేటువంటి గొప్ప సత్యాన్ని మన జీవితాల్లోకి తీసుకుని వస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. మరి ఈ అధ్యాయంలో అత్యంత గొప్ప సత్యాల్లో ఇది ఒకటి. మరి చూసినట్లయితే పాత నిబంధనలో దేవుని యొక్క మహిమ కట్టబడినటువంటి ఆలయాల్లో నివసించేది. మరి మనకు తెలుసు, సొలొమోను మరి ఆలయం కట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ మేఘం వలె దిగిందంట. మరి పాత నిబంధన గ్రంథంలో మరి అందుకని దేవాలయాలకు వెళ్ళి, దేవుని ఆలయాలకు వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు, బలి అర్పించేవాళ్ళు, పాప పరిహారం అర్థ బలి, రకరకాలైన బలి, పశ్చాత్తాప నిమిత్తం బలి, అన్ని కూడా అక్కడికి వెళ్ళి చేసేవారు. ఎందుకు అనంటే దేవుని మహిమ ఆలయంలో నివసించింది. హన్నా కూడా ప్రతి సంవత్సరం షీలోహకు వచ్చి మరి దేవుణ్ణి దర్శించి, ఆలయాన్ని దర్శించి మరి అక్కడ ప్రార్థన చేసుకునేది. అక్కడ చేయబడిన ప్రార్థన వినబడింది. మరి ఆ విధంగా చూసినట్లయితే కనుక దేవుని ఆలయంలో, మరి కట్టబడినటువంటి దేవుని ఆలయంలో మరి దేవుని యొక్క మహిమ నిలచి ఉండేది, లేకపోతే నివసించేది అని చెప్పొచ్చు. అయితే ఈ దినాల్లో మరి దేవుడు కట్టడాల యందు విశ్వాసం, లేకపోతే కట్టడాల యందు ఇష్టత కలిగి లేడు, కానీ మరి పరిశుద్ధాత్మ దేవుని రూపంలో విశ్వాస యొక్క హృదయంలో నివసించడానికి ఇష్టపడతా ఉన్నారు. అంటే దేవాలయాన్ని ఎంత పవిత్రంగా ఉంచేవాళ్ళు, ఎంత పరిశుద్ధంగా ఉంచేవాళ్ళు, మరి ఎంతగా మరి దాన్ని అంటే మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కదా. అందులో ఎంతమంది ఉండేవాళ్ళు? ప్రధాన యాజకులు, లేవీలు, పాటలు పాడేవాళ్ళు, గాయకులు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, వీళ్ళందరూ కనపడతా ఉంటారు. కనపడకుండా మరి శుభ్రాలు చేసేవాళ్ళు, మరి పాత్రలు తోమేవాళ్ళు, మరి ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తులు ఆలయంలో నివసిస్తూ ఉండేవాళ్ళు. మరి అయితే అంటే ఎందుకు వీళ్ళందరూ ఉన్నారు అంటే, ఆలయాన్ని మరి యెరూషలేములో ఉన్నటువంటి ఆలయాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, శుభ్రంగా ఉంచడానికి వాళ్ళు ఉన్నట్లే. అంటే దాని అర్థం ఏంటంటే మెయింటెనెన్స్. ప్రతిరోజు మనం మన ఇల్లు ఊడుస్తాము, తుడుచుకుంటాం, లేకపోతే తుడిపించుకుంటాము. మరి ఉద్యోగాలు చేసే వాళ్ళైతే సెలవు వచ్చిన రోజున
ప్రతి చిన్నది ఆ మూల ఏముంది ఈ మూల ఏముంది అని తుడుచుకుంటా ఉంటారు, శుభ్రం చేసుకుంటా ఉంటారు. మన ఇల్లు నీట్గా పెట్టుకోవాలని మన అందరం ఆశపడతా ఉంటాం. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన ఇంటిని చూసి మనల్ని చూస్తారు కాబట్టి. కాబట్టి ఏ వస్తువు అక్కడ ఉండాలి, ఏ వస్తువు ఎక్కడి నుంచి తీసామో అక్కడ పెట్టాలి అని పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం మనం. అంటే ఓవరాల్గా మనం చేసేది ఏంటి అంటే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం. ఏదైనా సరే మనం కొనుక్కున్న కారుకి కానీ, మనం కొన్న ఇంటికి కానీ, దేనికైనా సరే అంటే పరిశుద్ధంగా పెడతాం, శుభ్రంగా పెడతాం. మరి ఆలయంలోకి వచ్చేటప్పటికి పవిత్రంగా ఉంచుతూ ఉంటాం. అలాగే మన యొక్క శరీరానికి కూడా మెయింటెనెన్స్ అవసరం, పరిశుద్ధత అవసరం, పరిశుభ్రత అవసరం. ఎందుకంటే మన శరీరము మోర్ దాన్ మన శరీరం అంటే అది పరిశుద్ధాత్మ దేవునికి నిలయం. దేవుడు వచ్చి నీ శరీరంలో నివసిస్తాడు అని అంటే నువ్వే విధంగా దాన్ని శుభ్రం చేస్తావు? అసలు నీ ఇంట్లో నివసిస్తాడంటే ఏ విధంగా శుభ్రం చేస్తావు? చాలా పెడతావు కదా, ఫినాయిల్ వేస్తావు, డెటాల్ వేస్తావు, లేకపోతే లైజాల్ వేస్తావు, ఏయో శుభ్రపరిచేటువంటి వాటిని వేసి ప్రతిదీ కూడా నీట్గా పెడతాం. అంతవరకు ఎందుకు, దేవుని వరకు ఎందుకు? ఎవరో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మన ఇంటికి వస్తాడంటే ప్రతిదానికి డస్టింగ్ చేస్తాం, శుభ్రంగా చేస్తాం, నీట్గా పెడతాం, అన్ని అమరుస్తాం. మళ్ళీ తిరిగి మరి అక్కడ ఉండేటువంటి ఆయన కూర్చునేటువంటి ప్రదేశంలో తిరిగి వీటిని తిరిగి వేస్తూ ఉంటాం, కొత్తవి మారుస్తూ ఉంటాం, మరి కవర్లు మారుస్తూ ఉంటాం, ఇట్లాంటివన్నీ చేస్తుంటాం కదా. మరి నీ హృదయంలోకి వచ్చి సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే నివసిస్తాడు అని అంటే ప్రతిదినం మరి హృదయాన్ని ఎంత శుభ్రం చేయాలి. ఆయన వెళ్ళడు, ఆయన అతిథి కాదు, ఆయన హోస్ట్ అంటే ఆతిథ్యం ఇచ్చేవాడు, ఆతిథ్యం తీసుకునేవాడు కాదు. అట్లాంటి వ్యక్తి వచ్చి మన జీవితంలో నివసిస్తా ఉన్నాడు, మన హృదయంలో నివసిస్తా ఉన్నాడు, మన శరీరంలో నివసిస్తా ఉన్నాడు అని అంటే మన శరీరాన్ని ఇంకెంత పవిత్రంగా ఉంచుకోవాలి, ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని గమనించండి. మరి మరి దేవాలయంలో ఏ పనులు అయితే చెయ్యరో అటువంటి పనులు మరి మన శరీరంతో చేయగలమా? ఎందుకంటే మనం కూడా ఆలయంగా మార్చబడ్డాం. దేవుని యొక్క ఆత్మ మన మన శరీరంలో, మన హృదయంలో జీవిస్తా ఉన్నారు. కాబట్టి మరి దేవాలయంలో ఏ పనులు అయితే చెయ్యకూడదు ఆ పనులన్నిటినీ కూడా మన శరీరంలో కూడా చేయకూడదు, మన శరీరంతో కూడా చేయకూడదు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కాబట్టి మన శరీరాన్ని, మన ఆత్మని, మన ప్రాణాన్ని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి, శుభ్రపరుస్తూ ఉండాలి. మరి దాన్ని ఎక్కడ ఏముందో జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి, పరిశీలన చేస్తూ ఉండాలి. మరి అక్కడక్కడ ఏమన్నా కనపడతా ఉంటే దాన్ని శుభ్రం చేసుకుంటా ఉండాలి. మరలా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యొక్క రక్తంలో కడగబడతా ఉండాలి. తర్వాత చూస్తే 20వ వచనంలో మనం చూస్తే మీరు ధర పెట్టి కొనబడిన వారు, ధర పెట్టి కొనబడిన వారు. ఒక మంచి విలువైనటువంటి వస్తువుని మనం ఏదన్నా తెచ్చుకున్నాం అనుకోండి మన ఇంటికి, మనం ఎలా చూస్తాం దాన్ని, ఎట్లా జాగ్రత్త పెట్టుకుంటా ఉంటాం? సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ సొంత ఇల్లు కనుక్కున్నప్పుడు ఆ యొక్క ఇంటిని ఎంత శుభ్రం చేసుకుంటా ఉంటాం. ప్రతిదీ కొన్నప్పుడు ఎలా షైనింగ్ గా ఉండేయో ఆ షైనింగ్ అంతా అట్లానే ఉండాలి అని ఎంతగా మరి విలువగా చూసుకుంటా ఉంటాం దాన్ని. ఆ విధంగానే కొత్త వస్తువులు, విలువైన వస్తువులు కొనుక్కున్నప్పుడు వాటిని ఎంతగా మరి జాగ్రత్త పెడతా ఉంటాం. ఎందుకంటే అవి చాలా విలువైనటువంటివి, చాలా మన కష్టార్జితం అంతా పోసి కొన్నటువంటివి. కాబట్టి వాటిని మనం చాలా విలువైన వాటిగానే చూస్తాము, చాలా విలువైన వాటిగానే ఎంచుకుంటాం. మరి అయితే మనం కూడా ధర పెట్టి కొనబడిన వారం అని అంటా ఉన్నాడు మరి పౌలు భక్తుడు. ఏం ధర పెట్టి కొనబడిన వారం? ఈ ధర ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము, కల్వరి శిలువలో ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా మనం కొనబడ్డాం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా మరి మర్చిపోకూడదు. కొనబడిన వారు ఎలా ఉంటారు? యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి మనల్ని కొనుగోలు చేశాడు. ఎవరి కొరకు అంటే దేవుని కొరకు. దేవుని కొరకు ఒక రాజ్యముగా, ఒక ప్రజగా, దేవుణ్ణి మరి భూమి మీద చూపించేటువంటి
ఒక జనాంగంగా మరి ఎన్ని బిరుదులు మనకిచ్చాడు. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. ఇంకా నేను చెప్పక్కర్లా, అయన్నీ మీకు తెలుసు. మరి పరిశుద్ధ జనం అన్నాడు. అనేకమైన మాటల్ని మనకిచ్చాడు. మనకు కొనుక్కొని ఆయన రక్తం చేత కొనుక్కొని తన యొక్క తండ్రి కొరకై కొనుక్కొని మరి మనకి అనేకమైనటువంటి ఆ యొక్క టైటిల్స్, బిరుదులు ఇచ్చాడు. మరి అందుకనే మరి మన సమయం దేవుంది, మన ధనం దేవుంది, మన శరీరం దేవుంది, మన భవిష్యత్తు కూడా దేవుంది. కాబట్టి అవన్నీ దేవునివి, మనం కొనుగోలు చేయబడిన వారం, మనం కొనబడిన వారం అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. కాబట్టి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మరి చాలా ఆత్మీయమైనటువంటి సత్యాలు, ఆత్మీయంగా మనం అన్వయించుకోగలిగినటువంటి విషయాలు మనకు కనపడతాయి. ఏంటంటే వాటిని ఒక్కసారి మీ ముందుకు తెచ్చి నేను ముగిస్తా. మనకు స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రతిదీ చేయకూడదు. ఏ అలవాటు కూడా నన్ను బానిసని చేయనివ్వకూడదు అనే విషయాన్ని మనం ముందు పెట్టుకోవాలి. నా శరీరం దేవుని యొక్క పరిచర్యకి, దేవుని యొక్క సేవకి అంకితమైన శరీరం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సోదరులతో ఆటలాడకూడదు, కానీ కొన్ని పాపాల నుంచి, ప్రత్యేకంగా ఆ శోధన నుంచి పారిపోవాలి. అది వ్యభిచార శోధన నుంచి మనం పారిపోవాలి, జారత్వం అనే శోధన నుంచి మనం పారిపోవాలి, యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. అది మన జీవితాలని కాపాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు అనే విషయాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఏది పడితే అది చేయకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఏది పడితే అది తినకూడదు కూడా. మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా, విలువైందిగా మరి మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే స్వయాన దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి. తర్వాత చూస్తే కనుక మనం క్రీస్తు రక్తంతో కొనబడిన వారము. అందుకనే ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగానే మనం జీవించాలి. ఆయన రక్తంతో కొనబడిన మనము మన సొంత విషయాలను చేయడానికి కాదు, కానీ దేవుని యొక్క విషయాలని దేవుని వాక్యానుసారంగా మరి జరిగించడానికి భూమి మీద మనం దేవుని చేత ఎన్నుకొనబడిన వారమని మనం మర్చిపోకూడదు. కాబట్టి మరి 1 కొరింథీ 6వ అధ్యాయం 12 నుంచి 20 వరకు మనం చూస్తే కనుక క్రైస్తవ స్వేచ్ఛ, క్రైస్తవునికి విశ్వాసకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ ఇష్టానుసారంగా జీవించడంలో కాదు, కానీ క్రీస్తు రక్తంలో కొనబడిన వారుగాను, శరీరంలో ఆత్మలో దేవునికి మహిమ కలిగించే విధంగా జీవించడంలోనూ ఉంది అనేదే దాని యొక్క సారాంశం. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి 8 పాయింట్ల యొక్క సారాంశం అదే. కాబట్టి దేవునికి సరైన వారంగా, అంటే తగిన వారంగా, ఆయన పిలుపుకి తగిన వారంగా, ఆయనకు తగిన వారంగా ఈ భూమి మీద మనం జీవించి ఆయన్ని మహింపరచాలి అనేదే మన జీవిత ధ్యేయమై ఉండాలి. అప్పుడే మనం దేవుణ్ణి మరింత ఎక్కువగా మరి మహింపరచగలుగుతాం. మన ధ్యేయం వైపుకి మనం ప్రయాణించగలుగుతాం. ఆ ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు వస్తాయి. అయినప్పటికీ కూడా నీతిమంతుడు పడిపోయిన 7 సార్లు లేస్తాడంట. అయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళినప్పుడు మరి దేవుని యొక్క మహిమను చూస్తాం, దేవుణ్ణి మనం భూమి మీద మహిమపరుస్తాం. దేవుడు ఈ వాక్య భాగాలు మన అందరి వినికిల్లో ఆశీర్వదించును గాక. రండి ప్రభువుని ఆరాధిద్దాం.